జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్ని గ్రామంలో రైతుల ఆవేదన వ్యక్తమవుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే నాథుడే లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం గుట్టలు పేరుకుపోతుండగా వాటిని తరలించే లారీలు అందుబాటులో లేక రైతులు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. లారీలు వస్తాయేమో అంటూ కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నామని రైతులు వాపోతున్నారు. వర్షాలు పడితే ధాన్యం తడిసి నష్టపోతుందనే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి లారీలను పంపించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. స్థానిక అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఐకేపీలో ఉన్న ఓట్లను వెంటనే, కొండే గ్రామంలో ఉన్న ఓట్లను వెంటనే, కొండే గ్రామంలో ఉన్న ఓట్లను వెంటనే, కొండే గ్రామంలో ఉన్న ఓట్లను వెంటనే పంపాలి. లారీలు ఎక్కువ పంపాలి. లారీలు పంపాలి. లారీలను పంపాలి. పంపాలంటే పంపాలి. లారీలను పంపాలి. పంపాలంటే పంపాలి. లారీలను పంపాలి. పంపాలంటే పంపాలి. లారీలను పంపాలి. మరి ఈరోజు కొన్నే గ్రామంలో దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేదనే చందంగా మరి ఈ ప్రభుత్వం ఉంది. ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం మరి రైతులకు ఏం సేవ చేస్తుందని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఎంతో ఆరుగాలం కష్టపడి మరి రైతులు శ్రమించి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఊర్చి మరి ఈరోజు ధాన్యాన్ని కల్లాల నుంచి తరలించి ఐకేపీ సెంటర్కి తేవడం జరిగింది. మరి ఐకేపీ సెంటర్కి తెచ్చిన ధాన్యాన్ని మరి కొనుగోలు చేయడంలో మరి ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందిందని చెప్పక తప్పదు. ఎందుకంటే మరి రైతులు ఈ ఎండలో, ఈ 45 డిగ్రీల సెల్సియస్ ఎండలో కూడా మరి ఎంతో కష్టపడి మరి ధాన్యాన్ని ఆరబెట్టి తూర్పాలబట్టి అన్ని విధాలుగా మరి చేసిన తర్వాత కూడా మరి అక్కడికి వెళ్తే రైస్ మిల్లు వాళ్ళు కూడా దోచుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం అరికట్టలేకపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఈరోజు మా గ్రామం నుంచి సుమారుగా 19 లారీలు మాత్రమే వెళ్ళడం జరిగింది. మరి మా గ్రామంలో సుమారుగా 150 నుంచి 200 లారీల ధాన్యం ఈరోజు మరి ఐకేపీ సెంటర్లో రావడం జరిగింది. మరి అట్టి ధాన్యాన్ని మరి ప్రజాప్రభుత్వము, రైతు శ్రేయస్సు కోరుకునే ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వము మరి లారీలను పంపించడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు కల్లాల దగ్గర రాత్రనక పగలనక ఇక్కడే పడుకోవడం జరుగుతుంది. మరి ఎందుకంటే మరి రాత్రిపూట ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు గాలి దుమారం వస్తుందో తెలియని పరిస్థితుల్లో మరి రైతులు కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో మరి రైతులు, అధికారులు ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మరి రైతుల పరిస్థితి ఏమిటి అని అడిగిన దాఖలాలు ఏ ఒక్క ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి అడిగిన దాఖలాలు కనిపించడం లేదు. మరి రైతు ప్రభుత్వం అనే చెప్పుకునే ఈ ప్రభుత్వం మరి నిక్కచ్చిగా ఈ సందర్భంగా మరి రైతుల పక్షాన లేదు అని చెప్పడానికి నేను అతిశయోక్తి లేదు. ఎందుకంటే మరి రైతులు ఉంటేనే రాజ్యము, ఎద్దేడ్చిన వ్యవసాయము, రైతేడ్చిన రాజ్యము ఎక్కడ నిలబడలేదు అనేది చాలా సందర్భాలుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా రైతులు ఒక్కొక్క సెంటర్లో అయితే కాళ్ళు పట్టుకొని అడుగుతున్నారు, మాకు లారీలు పంపించండి సార్, మాకు లారీలు పంపించండి సార్ అని. ఎంత మొరపెట్టుకున్నా కానీ లారీలు వచ్చే దాఖలాలు లేవు. మరి ఎన్నోసార్లు మేము కూడా ఈ గ్రామ సర్పంచ్గా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా ప్రతిసారి వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఇంతవరకు లాపేయండి అని చెప్పేసి మొన్న మాకు ఇంటిమేషన్ రావడం జరిగింది. ట్రాక్టర్లలో పంపించిన ధాన్యాన్ని తిరిగి మళ్ళీ సెంటర్కే పంపిస్తున్నారు తప్ప అక్కడ దిగుమతి చేసుకోవడం లేదు. మరి ఈ విధంగా జరుగుతున్నప్పటికీ రైతులు ఇన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. మరి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క రైతుల గోసను చూసి రైతులకు ఏ కష్టం రాకుండా లారీలను త్వరితగతిగా పంపించి మరి ధాన్యాన్ని వెంబడే తరలించినట్లయితే, ఇంతకుముందే మనం వార్తల్లో చూసినట్లయితే 19 లేదా 20 తారీఖున నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ అతి తక్కువ సమయం ఉంది కాబట్టి రైతులు కూడా చాలా బిక్కుమంటూ ఇక్కడ గోసపడడం చూస్తున్నాం. మరి ఇకనైనా ఈ యొక్క ఋతుపవనాలు వచ్చే సమయానికైనా ఈ వారం 10 రోజులైనా త్వరితగతిన అధిక సంఖ్యలో లారీలను పంపించి మరి రైతుల యొక్క కష్టాలు తీర్చి ఈ యొక్క ధాన్యాన్ని వాళ్ళు ప్రభుత్వం సేకరించినట్లయితే రైతుల పక్షాన మరి ప్రభుత్వానికి మేము కూడా ధన్యవాదాలు తెలుపుతాం. కాబట్టి ఏంటంటే ముందుగా ఏ ఒక్క అధికారి కూడా రైతుల దగ్గర రావడం లేదు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇకనైనా అధికారులు వచ్చి రైతుల పక్షాన నిలబడి మరి యొక్క ఈ ధాన్యాన్ని వెంబడే తరలించినట్లయితే రైతులు కూడా హర్షాతిరేకాలు ఆనందిస్తారు. కాబట్టి వెంబడే రైతుల యొక్క ధాన్యాన్ని తరలించాల్సిందిగా కోరుకుంటున్నాం. మన ఒడ్లు పోక చాలా రోజులు అవుతుంది. నేను కనీసం కోసి 1 నెల 20 రోజులు అవుతుంది.
వచ్చి వడ్లు అక్కడనే ఉన్నాయి. అక్కడ తీసుకుపోతే ట్రాక్టర్లు తీసుకుంటలేరు. అదనంగా 2 కిలోలు కటింగ్ చేస్తున్నారు. లారీలలో సుధా కటింగ్ చేస్తున్నారు. తాళ్ళు ఉన్నాయి అంటున్నారు, అవి ఉంటాయని అన్నారు. మేము ఇక్కడ తాళ్ళు బట్టే పంపిస్తున్నాం. అట్టయినా సుధా క్వింటల్కు 2 కిలోలు కట్ చేస్తున్నారు మిల్లులలో. ఈ వెంటనే ఈ కలెక్టర్ దృష్టికి తీసుకోవాలని కోరుతున్నాము. మండలము నేను వరి కోసి ఇప్పటికీ 45 రోజులు అవుతుంది. 2 కుప్పలు కోసిన తాళ్ళు మిషన్తో తాళ్ళు పట్టించినాం. ఇంతవరకు ఇంకా ఒడ్లు పోతలేవు, ట్రాక్టర్లు వస్తలేవు, లారీలు వస్తలేవు. చాలా రైతులకు ఇబ్బంది అవుతుంది. కొన్ని గ్రామంలో 2 ఐకేపీ సెంటర్లు ఉన్నా కానీ ఏ ఐకేపీ సెంటర్కు సరైన వాహనాలు రాక రైతులు మేము అందరం చాలా ఇబ్బంది పడుతున్నామండి. లారీలు పంపాలి, ట్రాక్టర్లు పంపాలి, తొందరగా ధాన్యం కొనుగోలు చేయాలి. కొన్ని గ్రామంలో ఐకేపీ సెంటర్ ఓపెన్ అయ్యి 60 రోజులు అవుతుంది. 60 రోజుల నుంచి కూడా దాదాపు 10 లారీలు పోయిన దాఖలాలు లేవు. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి లారీలు పంపాలి. ట్రాక్టర్లలో పోవట్ల ట్రాక్టర్లు తొందరగా దిగుమతి అవుతలేవు. ట్రాక్టర్ల వల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది. లారీలను పంపించి రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఛానల్ ద్వారా కోరుతున్నాము. నేను ఒక రైతుగా చెప్తున్నా, నేను ఓసి ఇప్పటికి 45 రోజులు అవుతుంది. నాకు బార్దాని ఇయ్యలేదు, మరియు ఇంకా కాంటాలు కూడా జరుగుతలేవు. ఆ దృష్టి ఉంచుకొని రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నాము. రైతులకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి తొందరగా వడ్లు పోవాల్సిందిగా కోరుచున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.